ఇంకో 5 రోజులైతే కాంగ్రెస్ సర్కార్ ఏలుబడిలోకి వచ్చి ఏడాది. ఆల్రెడీ ఊళ్ళల్లా ప్రజా విజయోత్సవ సంబురాలు చేస్తున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నాం, దబ్బ నోటిఫికేషన్ లేసి పరీక్షలు పెడుతున్నాం, సర్కార్ జాబులు నింపుతున్నాం అంటురు. ఇక లోన్లు సుక్తా చేసినందుకు పాలమూరులో 3 రోజులు రైతు పండుగ వేస్తే ఇప్పుడు పట్నంలో గీ పండుగ. రైట్, జెండా ఊపంగానే కూత పెట్టుకుంటూ రయ్యి నురుకుతున్నాయి. పట్నం ఎన్టీఆర్ మార్గులో 213 అంబులెన్సులు చాలు చేసి ఆరోగ్య ఉత్సవాలు చురువు చేసిండు సీఎం సారు. 16 నర్సింగ్ కాలేజీలు, 28 హెల్త్ కేర్ కాలేజీలు, 32 ట్రాన్స్జెండర్ క్లినిక్లు చాలు చేసిండు ఈడికెళ్ళి. అట్లనే కొత్తగా కొలువులకెక్కిన 442 మంది అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్లు, 24 మంది ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు అపాయింట్మెంట్ లెటర్లు పంచిండు. ఏలువల్లకు వచ్చిన ఏడాదిలోనే సర్కార్ కొలువులు ఇచ్చుట్ల రికార్డు కొట్టినవానికి వచ్చిండు సీఎం సారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక రాష్ట్రం ఒక సంవత్సరం లోపల ప్రభుత్వ ఉద్యోగాలు 50,000 పైన నియామకాలు చరిత్రలో జరగలేదు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం చేపట్టి రైతులకు లోన్లు మాఫీ చేసి రైతు భరోసా ఇస్తామంటే కారోళ్ళకు కడుపు మండుతుందని గిట్లెడ్డిచ్చిండు. వాళ్ళ ఖాతాలో కాసులు గలగల అంటుంటే కొంతమంది గుండెల్లో పిడుగులు పడ్డట్టుగా ఫామ్ హౌస్లో పండుకొని బాధపడుతున్నారు. వాళ్ళ బాధకు మందు లేదు. ఏదైనా మందు ఉంటే ఇక ఆ మందు జూపల్లి కృష్ణారావు గారు ఇవ్వాల్సిందే, వారు లేరు కానీ వాళ్ళ శాఖ ఇవ్వాల్సిందే. సంక్రాంతి పండుగ ముందలొట్టే డూడు బసవన్న లాంటి సన్నాయిలు ఎన్ని ఊదినా, గంగిరెద్దులను తెచ్చి ఎన్ని దండాలు పెట్టించినా వాళ్ళ లక్ష్యమంతా రేపు వచ్చే సర్పంచ్ ఎన్నికలలో ఓట్లే తప్ప రైతుల కష్టాలు కాదు. సర్కారు ఏలువాడి మీద నజరేస్తే పడనోళ్ళు ఎచ్చి పచ్చి మాట్లాడుతున్నారట. ఈ బద్నాంను తిప్పికొట్టాల్సిన బాధ్యత మీదే సోదరులారా. ఎందుకంటే నేను పని మీద ఏకాగ్రత పెట్టిన, నేను పని ఆపి ఇటు తిరిగినంటే అందరు పని చెప్తా. కాకపోతే నేను పని ఆపితే రాష్ట్రానికి నష్టం జరుగుద్ది. డిసెంబర్ 7 తోటి కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది సంబరాలు ఎట్లెట్లా చేసేది చెప్పిండు. ఈ ట్యాంక్ బండు, ఈ సచివాలయం, ఈ ప్రాంతం అంతా రంగరంగ వైభవంగా మనం నిర్వహించుకోబోతున్నాం. డిసెంబర్ 9 నాడు తెలంగాణ తల్లిని మన జాతికి అంకితం చేద్దామని. ఇక పొద్దుగాల సిద్దిపేట జిల్లా బండ తిమ్మాపూర్ ఫుడ్ పార్క్ లో 1000 కోట్లతో పెట్టిన కోకోకోలా కంపెనీ చాలు చేసిండు. లోపలి పోయి కూల్ డ్రింకులు ఎట్లా తయారైతున్నాయి, లోపల ఏమేమి మిషన్లు ఉన్నాయి, క్వాలిటీ ఎట్లున్నది, ప్యాకింగ్ ఎట్లా జరుగుతుందో కంపెనీ అంతా తిరిగి చూసిండు.